క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మన దేశంలో అవినీతికి పాల్పడితే ఏం చేస్తారో తెలుసా? అవినీతి చేసిన వాడిని హీరోగా చూస్తారు. అవినీతికి పాల్పడి రాజకీయాల్లోకి వస్తే వాడిని దేవుణ్ణి చేస్తారు. ఎంత అవినీతికి పాల్పడతాడో అంత పెద్ద ఎత్తున అతని నాయకునిగా మార్చి అవసరమైతే ముఖ్యమంత్రిని చేస్తారు, కావాలంటే ప్రధానమంత్రిని కూడా చేస్తారు. భారతదేశంలో అవినీతి చేసేవాడు హీరో. భారతదేశంలో ప్రజా సొమ్ముని దిగమింగేవాడు ఎప్పటికీ హీరోనే. భారతదేశంలో అవినీతికి పాల్పడిన అధికారులకు ప్రమోషన్లు వస్తాయి. భారతదేశంలో అవినీతికి పాల్పడిన ఆఫీసర్లు కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అమాయకులుగా వచ్చి మళ్ళీ అదే కుర్చీలో అదే పదవిలో అదే కూర్చొని అదే అవినీతికి పాల్పడతారు. కానీ చైనాలో అవినీతి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో చెబుతోంది ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చే ఈ వార్త. టాంగ్ రెంజియన్, మీరు కోర్టులో నిలబడ్డ ఒక మంత్రి ఫోటో చూస్తున్నారు. ఇతని పేరు టాంగ్ రెంజియన్. 2024 సంవత్సరం వరకు చైనా గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. టాంగ్ రెంజియన్ చైనా నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల్లో పర్యటించాడు. టాంగ్ రెంజియన్ ఆఖరికి అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు ట్రంప్తో మాట్లాడాడు. జిన్పింగ్ సర్కార్లో చాలా కీలకమైన పొజిషన్లో పనిచేశాడు. కానీ ఇతను పనిచేస్తూ ఖాళీగా లేడు. పచ్చి అవినీతి పరుడు, మోసగాడు. 268 మిలియన్ యువాన్లను 268 మిలియన్ల యువాన్లను అక్రమంగా దోచుకున్నాడు. ఆస్తులు కూడబెట్టాడు. గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేశాడు. మొత్తం అమెరికన్ డాలర్స్లో చూస్తే $37.6 మిలియన్ అవినీతికి పాల్పడ్డాడు టాంగ్ రెంజియన్. మరి ఈ అవినీతి పరుణ్ణి చైనా ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? ఈ అవినీతి పరుణ్ణి చైనా ప్రభుత్వం ఇప్పుడు ఉరి తీయబోతోంది. ఇతనికి మరణ దండన వేసింది. ప్రపంచంలో అత్యంత నీచమైన పని, హత్య కంటే ప్రమాదకరమైన పని ఏంటో తెలుసా? అవినీతి. ఒక రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడితే ఆ దేశం అభివృద్ధికి అది ఆటంకంగా మారుతుంది. ఒక అధికారి అవినీతికి పాల్పడితే అతను పనిచేస్తున్న శాఖ కానీ విభాగం కానీ డిపార్ట్మెంటు సర్వనాశనం అవుతుంది. దానివల్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనం దెబ్బతింటుంది. అందుకే చైనాలో అవినీతిని అత్యంత భయంకరమైన నేరంగా చూస్తుంది చైనా ప్రభుత్వం. చైనా చట్టాలు చెప్తున్నాయి అవినీతికి పాల్పడేవాడు హంతకుడి కంటే ప్రమాదకారి అని. ఆ చట్టం ప్రకారమే చాంగ్ చున్ కోర్ట్ ఈ వ్యవసాయ మంత్రిని, ఈ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి, ఇతను జిన్పింగ్ సర్కార్లో భాగం టాంగ్ రెంజియన్ను ఉరి తీస్తున్నట్టుగా ప్రకటించింది. ఉరి శిక్ష వేసింది. మరొక 2 సంవత్సరాల్లో ఇతన్ని ఉరి తీయబోతున్నారు. ఈ ఉరికి ఎటువంటి మనలాగా రాష్ట్రపతి అంగీకరించాలి మన దేశంలో మాదిరిగా, దేశ రాజ్యాంగాన్ని అవమానించలేను. కానీ మన దేశంలో ఒకరిని ఉరి తీయాలంటే కూడా, మన భారతదేశంలో ఒకరిని ఉరి తీయాలంటే కూడా ముంబైలోకి అక్రమంగా చొరబడి తాజ్ హోటల్లో తుపాకులు పేల్చి 100 మంది ప్రాణాన్ని బలి తీసుకున్న కసబుని ఉరి తీయడానికి కూడా మన భారతదేశంలో భారత ప్రభుత్వానికి మన భారతీయ చట్టాలకి 7 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఈ చైనాలో మాత్రం టాంగ్ రెంజియన్కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అతనికి భూమి మీద బతికే అవకాశం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అతని మెడకు ఉరితాడు బిగించి అతని ఊపిరి ఆగే వరకు లాగేస్తారు. ఎందుకంటే ఇతను చేసిన అవినీతితో, ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులతో, 268 మిలియన్ యువాన్ల ఆస్తులతో ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయి. ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారో కూడా తెలియదు. ఈ కేసుని చాలా ఆగమేఘాలుగా మన దేశంలో, మన ఇండియాలో, లేకపోతే మన హైదరాబాదులో వారానికి ఒక్కరు ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ దొరుకుతూనే ఉన్నారు. వీళ్ళు 15 నుంచి 20 రోజుల్లో కోర్టుకు వెళ్ళి
మిడ్ టర్మ్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ అదే కుర్చీలో కూర్చుంటారు. మన చట్టాలను అవమానిస్తున్నామని కాదు, కానీ మన చట్టాలంతా బలహీనంగా ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. మన చట్టాల్లో ఉన్న లొసుగులని ఆధారంగా చేసుకొని మన ప్రభుత్వాల్లోని అవినీతి అధికారులు చాలా యథేచ్ఛగా డబ్బులు సంపాదించేస్తున్నారు. భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అవినీతి సంపాదనకు లైసెన్స్ వచ్చినట్టే. భారతదేశంలో రాజకీయాల్లో ఒక పదవి వస్తే అవినీతిగా ఆస్తులు కూడబెట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్టే. భారతదేశంలో ఒక వ్యక్తిని నాయకుడిగానో ప్రజాప్రతినిధిగానో ఎన్నుకుంటే ప్రభుత్వ సభల్లోకి అతనికి అవినీతి చేసుకోవడానికి అధికారికంగా ఈ వ్యవస్థని అప్పజెప్పినట్టే. కానీ చైనాలో చూడండి, చైనాని పొగుడుతున్నాను అని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. చైనాలో వ్యవసాయం, ఈ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి చేసిన అవినీతికి వేసిన శిక్ష ఏంటో తెలుసు కదా, మరణ శిక్ష. నేను అంటున్నాను, ఇటువంటి చట్టాలు భారతదేశంలో కూడా మారాలి. ఇటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో అవినీతి కంటే అతిపెద్ద వినాశనకరమైన వ్యవస్థ ఇంకేమీ లేదు. మన దేశంలో పోస్ట్ ఆఫీసులో ఒక స్టాంపు కొనాలన్నా 10 పైసలు ఎక్స్ట్రా చెల్లించాల్సిందే. ఏదైనా మండల ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పేద రైతు పాస్బుక్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా అక్కడున్న అధికారి చేతిలో అక్రమంగా డబ్బులు పెట్టాల్సిందే. మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావాలి, కానీ మన రూల్స్లో బ్యాంక్ ట్రాన్సాక్షనే చేయాలని ఉంటుంది. కానీ మనం ఇచ్చే డబ్బంతా బ్లాక్ మనీ. రియల్ ఎస్టేట్లోకి వెళ్దాం, ఎంత బ్లాక్ మనీ ఫ్లో అవుతుందో మనకు అర్థమవుతుంది. కానీ చైనాలో అటువంటి సిచ్యువేషన్ లేదు. ఈ అవినీతి మంత్రిని ఉరితీయాలని జిన్పింగే స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్టు చైనా మీడియా కొంత చెప్తోంది. జిన్పింగ్ సర్కార్లోని కోర్టులు, జిన్పింగ్ సర్కార్లోని పోలీసులు, జిన్పింగ్ సర్కార్లోని విచారణ వ్యవస్థలన్నీ పూర్తిస్థాయి 100% అవినీతి నిరోధక, అవినీతి రహితంగా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజులుగా జిన్పింగ్ కూడా చైనాలో ఇదే ప్రచారం చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన వారి అంతం చూస్తామని. ఏకంగా తన క్యాబినెట్లోని మాజీ మంత్రే అవినీతికి పాల్పడడం, దాదాపు $37.6 మిలియన్ అక్రమాస్తులను కూడగట్టడం, ఎంతోమంది అమాయక ప్రజల ఉసురు తీసి, ఎంతోమంది అమాయక ప్రజల ఆ కష్టార్జితాన్ని లాక్కొని తను మాత్రమే కుబేరుడుగా జీవించాలనుకున్న ఈ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియన్కి మరణ శిక్షను విధించాలని నిర్ణయించింది చైనా న్యాయ వ్యవస్థ. ఇతన్ని 2 ఏళ్లలో ఉరి తీయబోతున్నారు. 2007లో ఈ టాంగ్ రెంజియన్ రాజకీయాల్లోకి వచ్చాడు. 2024 వరకు వివిధ పదవుల్లో అనేక హోదాలు అనుభవించాడు. 2017 నుంచి 2020 వరకు ఇతను పశ్చిమ ప్రావిన్స్లోని గన్సు అనే ప్రావిన్స్కి గవర్నర్గా పనిచేశాడు. భారత కమ్యూనిస్టు పార్టీలో చిన్న పదవుల నుంచి పైకొచ్చి జనాన్ని శాంతం నాకేశాడు. గవర్నమెంట్ సొమ్ముని పూర్తిగా మింగేశాడు. సర్కారు సొమ్ముని దిగమింగి కోట్లు కూడగట్టి బతకాలనుకున్నాడు. అటువంటి వారికి మరణ శిక్ష విధించింది చైనా ప్రభుత్వం. ఇది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో అవినీతి అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. మన భారతదేశంలోని అవినీతి అధికారులు మన ఖజానాకి ఎలకల్లా మారి బొర్రెలు చేసి నమిలేస్తున్నారు మన ప్రభుత్వ ఆస్తులని. ఈ వీడియో చూస్తున్న సచ్చీలులు, నిజాయితీ పరులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు. మన దగ్గర అవినీతి చేస్తేనే వ్యవస్థ ముందుకు నడుస్తుంది. అవినీతికి పాల్పడితేనే వ్యవస్థ ముందుకు నడుస్తుంది. లంచాలు ఇస్తేనే వ్యవస్థ ముందుకు నడుస్తుంది. లంచం ఇవ్వకపోతే ఒక్క అడుగు కూడా, ఒక్క పని కూడా ముందుకు సాగదు. లంచం ఇస్తే ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. అన్ని వ్యవస్థలు, ఆఖరికి న్యాయ వ్యవస్థతో సహా అంటున్నాను నేను. ఈ దేశంలో లంచం ఇస్తే ప్రతి వ్యవస్థలో పని జరుగుతుంది. లంచం ఇవ్వకపోతే ఏదీ జరగదు. ఇటువంటి వ్యవస్థలు మారాలి అంటే,
ఇటువంటి వ్యవస్థలు మారాలి అంటే మనలాంటి దేశాల్లో కూడా, స్వతంత్రం ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా, మామూలు కంటే ఎక్కువ స్వతంత్రం ఉన్న మన దేశంలో కూడా, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కూడా ఇటువంటి శిక్షలు కూడా రావాలి. ప్రజల సొమ్మును దిగమింగిన రాజకీయ నాయకులను ఉరితీసిన రోజు ఈ దేశం బాగుపడుతుంది. ప్రజల సొమ్ముని కోటాను కోట్ల వేల కోట్ల ఆస్తులుగా కూడబెట్టుకున్న రాజకీయ నాయకులని పదవీచ్యుతులను చేసిన రోజు ఈ దేశం బాగుపడుతుంది. అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించిన వ్యక్తులని రాజకీయ నాయకులుగా మార్చి వాళ్ళకి మంత్రి పదవుల్లోనో, ముఖ్యమంత్రి సీట్లోనో, జిల్లా స్థాయిలోనో, ఎమ్మెల్యేలుగానో కూర్చోబెడితే ఇలాగే పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటాడు. ఎందుకు ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరిస్తుంది అంటే అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న కఠిన చట్టాలు కూడా టాంగ్ రెంజియన్కి ఉరిశిక్ష వేసిన చైనా చట్టాలు బాగున్నాయా? అవినీతికి పాల్పడిన వాడిని రాజకీయ నాయకుడిని చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టే మన భారత చట్టాలు బాగున్నాయా? ఏవి బాగున్నాయి? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ధైర్యవంతులైతే నిజాయితీగా రాయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.